Yeah, let us see the structure of brain. So brain ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తుంది, ఎలా ఉంటుంది, దీంట్లో ఏమేం పార్ట్స్ ఉంటాయి, ఏమేం పనులు చేస్తాయో చూద్దాం. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ అండ్ ఇంటెలిజెంట్ ఆర్గాన్ అండ్ కోఆర్డినేటర్ ఇన్ అవర్ బాడీ. ఓకే, సో లెట్ us see the structure of the brain. సో బ్రెయిన్ ఎలా ఉంటుందో చూద్దాము. సో ఈ బ్రెయిన్ ఎలా ఉంటుంది, ఈ బ్రెయిన్లో ఏమేం పార్ట్స్ ఉంటాయి, సో ఎలా పనిచేస్తాయో చూద్దాం. So the brain is protected in a bony box that is called as a cranium. So cranium అంటే ఏంటంటే మన పుర్రే లేదంటే స్కల్ లేదంటే ఈ బోన్స్ చేత చేయబడ రౌండ్గా ఉండేటువంటి బాక్స్ ఏదైతుందో ఆ బాక్స్లో ప్రొటెక్టివ్ జోన్లో ఉంటుంది బ్రెయిన్. మరి ఈ బ్రెయిన్ చూసినట్లయితే ఎంత వెయిట్ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ అరౌండ్ 400 grams ఉంటుంది. 1400 grams ఉంటుంది. సో ఇన్ కేస్ ఆఫ్ మేల్స్ ఇట్ కుడ్ బి 1375 grams. సో దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ మేల్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్స్ ఇట్ ఈస్ 1275 grams. ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్స్ దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ ఫీమేల్. సో మరి ఇంకా దీంతో ప్రొటెక్షన్ ఉంటుందంటే ఈ బ్రెయిన్ చూసినట్లయితే సే ఫర్ ఎగ్జాంపుల్ అజ్యూమ్ దట్ దిస్ ఈస్ ద బ్రెయిన్. సో బ్రెయిన్ చుట్టూ కూడా మనకు ఒక లేయర్స్ ఉంటాయి, 3 layers ఉంటాయి. ఇలా బ్రెయిన్ చుట్టూ కూడా మనకి 3 layers ఉంటాయి. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ దీస్ లేయర్ ఇస్ కాల్డ్ యాజ్ ద మెనింజెస్ అంటాం దీన్ని. సో బ్రెయిన్ చుట్టూ కూడా 3 layers ఉండి ఏం చేస్తాయంటే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి బ్రెయిన్ని ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ షాక్స్, ఫ్రమ్ ద యాక్సిడెంటల్ షాక్స్. సో అవర్ బ్రెయిన్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై బోనీ లేయర్ that is called as a cranium, bony bags, and secondly it is protected by 3-layered cover sheath that is called as a meninges. So meninges only brain ne cover chestundante brain ni kaadu, and also it covers the spinal cord ni kuda ee layer anedi cover chestu untundi. So meninges anedi brain ni maatrame kaadu spinal cord ni kuda protect chestu untundi. Okay, this is the brain, how the brain is protected. And let us see the parts of brain. Brain lo parts చూసినట్లయితే this brain parts can be divided into 3. So one is the forebrain, and second one is the midbrain, and third one is the hindbrain. సో మనకు తెలిసిందే 4 అంటే ముందు, మిడ్ అంటే మధ్యలో, హైండ్ అంటే బ్యాక్. హైండ్ ఫీట్ అంటాం కదా, అంటే వెనుక కాళ్ళు అంటాం జంతువులు అన్నప్పుడు, రైట్. 4 feet అంటే ముందు కాళ్ళు అంటున్నాం, జంతువుల కాళ్ళ గురించి ముందు కాళ్ళు మాట్లాడినప్పుడు 4 అంటాం. సో రైట్, 4 brain ఉంటుంది, మిడ్ బ్రెయిన్, హిండ్ బ్రెయిన్. బ్రెయిన్ని 3 partsగా డివైడ్ చేయడం జరిగింది. మరి 4 brainలో ఏముంటుందో చూద్దాం ఇప్పుడు. 4 brainలో వచ్చేసి మనకి 2 parts ఉంటాయి. సో 1 part which is related to sense of smelling. So they are called as the olfactory lobes. Olfactory lobes అనేవి ఉంటాయి 4 brain లో. And then second part is called as the cerebrum. 4 brain లో మనకి 2 parts ఉన్నాయి. One is the olfactory lobe and second one is the cerebrum. Let us see how they are present. సో అజ్యూమ్ దట్ దిస్ ఇస్ ద 4 brain. సో బ్రెయిన్ని మనం ఓపెన్ చేస్తే ఎక్కువగా కనపడేది మనకు మేజర్ పార్ట్ వచ్చేసి 4 brain. చాలా పెద్దగా ఉంటుంది 4 brain. 4 brainలో కూడా 2 parts అని చెప్పాను. సో one are the olfactory lobes, one is the olfactory lobes and second one is the cerebrum. సో olfactory lobes అనేవి ఏంటంటే ఇక్కడ మనకి 4 brainలో ముందుంటాయి. olfactory lobes ఏం చేస్తాయంటే మన స్మెల్లింగ్ సెంటర్ అన్నమాట అది. సో మనం ఏదైనా పీల్చుకున్నాము ఒక ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్తుంది, 4 brainలో ఉండేటువంటి ఆల్ఫాక్టరీ లోబ్స్కి వెళ్తుంది. అది గుర్తుపడుతుంది ఏ స్మెల్ అనేది, అవసరమైతే ఆ స్మెల్ని స్టోర్ చేసేసుకుంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి ఓహో దిస్ ఇస్ బిర్యానీ స్మెల్, ఓర్ దిస్ ఇస్ స్టింకింగ్ స్మెల్, ఓర్ దిస్ ఇస్ ఇన్స్టింగ్ స్మెల్. సో ఇలా స్మెల్లింగ్ సెన్స్ మొత్తం కూడా మనకి ఏంటంటే ఆల్ఫాక్టరీ లోబ్స్ అనేవి కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఇఫ్ ద ఆల్ఫాక్టరీ లోబ్స్ ఆర్ డ్యామేజ్డ్, so one cannot recognize the smell. So
ఆల్ఫాక్టరీ లోబ్స్ డ్యామేజ్ అయ్యాయనుకోండి గుర్తుపట్టడానికి రాదు ఏం స్మెల్ అనేది. నెక్స్ట్ సెరిబ్రమ్. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ ఇస్ ద లార్జ్ పార్ట్ ఇన్ ద బ్రెయిన్. సో ఇదంతా కూడా మనకి ఏంటంటే ఒక స్పియర్ షేప్లో ఉంటుంది. స్పియర్ అంటే తెలుసు కదా మనకి, గోళము అంటాం, ఇలా గుండ్రంగా ఉంటే గోళం. సో ఎర్త్ గ్లోబ్ తీసుకున్నాం అనుకోండి స్పియర్ షేప్లో ఉంటుంది, బాల్ తీసుకున్నాం అనుకోండి స్పియర్ షేప్లో ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే సెరిబ్రమ్ చూస్తున్నప్పుడు ఆల్మోస్ట్ స్పియర్ షేప్లో ఉంటుంది, నాట్ ఎగ్జాక్ట్లీ స్పియర్, ఆల్మోస్ట్ స్పియర్ షేప్లో ఉంటుంది. అండ్ దెన్ దిస్ సెరిబ్రమ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్, లెఫ్ట్ అండ్ రైట్. సో లెఫ్ట్ సెరిబ్రమ్ అండ్ రైట్ సెరిబ్రమ్. సో ఇదేంటంటే హెమీస్పియర్ అంటాం దీన్ని. హాఫ్ ఉంటే హెమీ స్పియర్ కదా, మొత్తం ఇది సగం స్పియర్ కాబట్టి దీన్ని హెమీస్పియర్ అంటున్నాం. ఏమి హెమీస్పియర్ అంటే సెరిబ్రమ్ కాబట్టి సెరిబ్రల్ హెమీస్పియర్ అంటాం దీన్ని. సో దిస్ ఇస్ ద లెఫ్ట్ సెరిబ్రల్ హెమీస్పియర్. This is left cerebral hemisphere and this is the right cerebral hemisphere. So cerebrum అనేది స్పియర్ షేప్లో ఉంటుంది, టూ పార్ట్స్గా డివైడ్ ఉంటుంది. వన్ ఇస్ ద రైట్ cerebral hemisphere and left cerebral hemisphere. So here one interesting is the left cerebral hemisphere is going to control the right part of our body. సో ఇక్కడ ఉండేటువంటి లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ ఏం చేస్తుందంటే రైట్ సైడ్ ఉండే పార్ట్ని మొత్తం కూడా కంట్రోల్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ద లెఫ్ట్ పార్ట్ ఆఫ్ అవర్ బ్రెయిన్ ఈజ్ డ్యామేజ్డ్, ది రైట్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ డు నాట్ వర్క్. ఇక్కడ దెబ్బ తగిలింది అనుకోండి రైట్ సైడ్ పనిచేయం, ఇటువైపు దెబ్బ తగిలింది అనుకోండి ఇటువైపు పనిచేయం. సో దట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్, రైట్. సో దిస్ ఈస్ ద సెరిబ్రమ్. సెరిబ్రమ్ చూసినట్లయితే సెరిబ్రమ్ పైన యూ కెన్ ఫైండ్ మెనీ ఫోల్డింగ్స్. సో ఎప్పుడైనా మటన్ షాప్లోకి వెళ్ళినట్లయితే చూడండి, ఇక్కడ మన యొక్క బ్రెయిన్ యొక్క సర్ఫేస్ చూసినట్లయితే మనకి ఈ యొక్క మేజర్ పార్ట్ సెరిబ్రమ్ అని చెప్పాను. ఈ సెరిబ్రమ్ యొక్క పార్ట్ చూసినట్లయితే పైన మొత్తం కూడా మనకి ఫోల్డింగ్స్ కనపడుతూ ఉంటాయి, ఫోల్డింగ్స్ కనపడతాయి. సో ఈ ఫోల్డింగ్స్ ఎలా ఉంటాయి చూడండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫోల్డింగ్ ఇస్తున్నాను, ఇలా ఉన్నాయి ఫోల్డింగ్స్. సో ఒక దగ్గర ఫోల్డింగ్ వచ్చేసి ఎత్తుగా ఉంది, ఈ ఫోల్డింగ్ వచ్చేసి హైట్ ఉంది. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ అ గైరీ, గైరీ అంటాం, గైరస్ సింగులర్. సో దీన్ని ఈ ఫోల్డింగ్స్ని ఏమంటామంటే గైరీ అంటాం. సో ఇక్కడ డిప్రెషన్స్ ఉన్నాయి, లోపలికి వెళ్ళినాయి, వీటిని ఏమంటామంటే సల్సీ అంటాం, సల్కస్ అంటాం సింగులర్ అయితే. సో వీటిని ఏమంటామంటే గైరీ అంటాము, ఎలివేషన్స్ని, డిప్రెషన్స్ని వచ్చేసి సల్సాయ్ అంటాం. మరి సల్సాయ్ గైరీ ఎందుకని చూసినట్లయితే తక్కువ ప్లేస్లో ఎక్కువ న్యూరాన్స్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది, ఫోల్డింగ్స్ ఉంటాయి. చూడండి, ఒక కర్చీఫ్ తీసుకొని ఒక టేబుల్ పైన పెట్టండి, దాని చుట్టూ అవుట్లైన్ గీయండి. అంటే ఆ అవుట్లైన్ ప్లేస్లో ప్లెయిన్గా మనం స్ప్రెడ్ చేసినట్లయితే సే ఫర్ ఎగ్జాంపుల్ 1 square feet ఆఫ్ కర్చీఫ్ అనేది అక్కడ ఉంది, దాంట్లో మనకు 1000 థ్రెడ్స్ ఉన్నాయి అనుకుందాం. సో అదే 1 square feet ఆఫ్ ప్లేస్లో ఆ కర్చీఫ్ని ఇలా ఫోల్డ్ చేసామనుకోండి, ఇంకా మనకు ఖాళీ ప్లేస్ మిగులుతుంది. ఇంకో కర్చీఫ్ పెట్టచ్చు, ఇంకో కర్చీఫ్ పెట్టచ్చు, ఇంకో కర్చీఫ్ పెట్టచ్చు, ఇంకా ఇలా 10 కర్చీఫ్లు దగ్గరికి ఫోల్డ్ చేసి 1 square feet ఆఫ్ ఏరియాలోనే పెడుతున్నాం. బట్ ది నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఎన్ని ఉన్నాయి అక్కడ మనకి? 10 కర్చీఫ్స్ కాబట్టి 10,000 థ్రెడ్స్ ఉన్నాయి అక్కడ మనకి. అంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ థ్రెడ్స్ పెట్టగలిగాం. ఎలా పెట్టగలిగామంటే ఆ కర్చీఫ్ని మొత్తం కూడా దగ్గరికి ఫోల్డ్ చేసి పెట్టాం. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క నర్వస్ సిస్టంలో ఉన్నటువంటి బ్రెయిన్లో ఉన్నటువంటి సెరిబ్రమ్ మొత్తం కూడా ఫోల్డ్స్ ఉంటుంది. ఫోల్డ్స్ ఉండడం వల్ల ఏంటంటే ద నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ ప్రజెంట్ ఇన్ ఏ షార్ట్ ప్లేస్ ఆర్ లో ప్లేస్ దే ఆర్ వెరీ మోర్ ఇన్ నెంబర్. తక్కువ ప్లేస్లో ఎక్కువ న్యూరాన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇస్ నాట్ ఇట్? ఎందుకంటే బాగా ఫోల్డ్ అయినప్పుడు ఏంటి, ఇంకా కొన్ని పట్టడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా ఫోల్డ్స్ ఉండడం వల్ల ఇట్స్ అడ్వాంటేజెస్ ఫర్ అస్. సో ఇలా మనకి ఏంటంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ న్యూరాన్స్ ఉండడానికి మన బ్రెయిన్ అనేది బాగా ఫోల్డ్ అయిపోయి ఉంది, రైట్? సో మరి సెరిబ్రమ్ ఏం చేస్తుంది? సెరిబ్రమ్ ఏం చేస్తుందని చూసినట్లయితే దిస్
acts as, sorry, one more thing here I forget to write. Right, cerebrum ఏం చేస్తుందో చూద్దాం. సో cerebrum ఏం చేస్తుందంటే this is the center of knowledge, this is the center of memory, this is the center of logical thinking, and this is center of critical thinking. సో ఇలా మన ఆలోచనకు సంబంధించి మన నాలెడ్జ్కి సంబంధించి అంతా కూడా ఏం చేస్తుందంటే ఈ సెరిబ్రమే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ సెరిబ్రమ్ చుట్టూ పైన మొత్తం చూసినట్లయితే బ్లడ్ క్యాపిలరీస్ చాలా దగ్గరికి వచ్చి ఉంటాయి కాబట్టి లైట్గా రెడిష్ యాష్ కలర్లో కనపడుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ సెరిబ్రల్ కార్టెక్స్ అంటాం దాన్ని. సో వదిలిపెట్టేసండి. ఇంకా ఫోర్ బ్రెయిన్లో ఇంకా ఏముంటుందని చూసినట్లయితే వన్ మోర్ పార్ట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద ఫోర్ బ్రెయిన్. ఐ ఫర్గెట్ టు రైట్ హియర్, దట్ ఈస్ డైఎన్సెఫలాన్. సో మనకు ఫోర్ బ్రెయిన్లో మొత్తం 3 పార్ట్స్ ఉన్నాయి. ఆల్ఫాక్టరీ లోబ్స్ ఉన్నాయి, సెరిబ్రమ్ ఉంది, అండ్ దెన్ డైఎన్సెఫలాన్ కూడా ఉంది. రైట్. సో ఈ సెరిబ్రల్ హెమిస్పియర్స్ ఏంటంటే ఈ రెండు కూడా విడిపోకుండా మధ్యలో మనకి ఏంటంటే ఒకటి ఉంటుంది, నర్వ్ బండిల్స్ అనేవి రెండింటిని కూడా కలుపుతూ ఉంటాయి. సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ద కార్పస్ క్యాలోజమ్ అంటాం దాన్ని. సో ఇదొక సెరిబ్రల్ హెమిస్పియర్, ఇదొక సెరిబ్రల్ హెమిస్పియర్. రైట్, నా చేతులు రెండు కూడా సెరిబ్రల్. ఈ రెండింటిని కలుపుతూ నర్వ్ బండిల్ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ పెన్ ఈస్ ఫీల్ దట్ దీస్ ఆర్ ద నర్వ్ బండిల్స్, దే ఫ్యూజ్ together. Cerebral hemisphere, these two cerebral hemispheres bind together by the bundle of nerves which is called as the corpus callosum antam. Then corpus callosum antam. Right, ఇక్కడ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి డైఎన్సెఫలాన్. సో మరి డైఎన్సెఫలాన్ ఏం చేస్తుందని చూసినట్లయితే దిస్ డైఎన్సెఫలాన్ కంట్రోల్స్ ఆల్ ద ఎమోషన్స్ అండ్ స్లీప్, హంగర్, థర్స్ట్. ఇంకా ఏం చేస్తుందంటే బాడీలో హోమియోస్టాసిస్ మెకానిజమ్స్ అన్నీ కూడా హోమియోస్టాసిస్. ఇట్ కుడ్ బి థర్మో ఆర్ ఇట్ కుడ్ బి వాటర్ ఆర్ ఇట్ కుడ్ బి అయానిక్ బ్యాలెన్స్. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే డైఎన్సెఫలాన్ కంట్రోల్ చేస్తుంది. ఎమోషన్స్, యాంగర్ కావచ్చు, లవ్ కావచ్చు, జిలస్ కావచ్చు, లేకుంటే పెయిన్ లైక్ ఇమోషనల్ పెయిన్, ఇవన్నీ ఎమోషన్స్ అన్నీ కూడా ఎక్కడ ఏది బ్రెయిన్లో ఏ పార్ట్ కంట్రోల్ చేస్తుందంటే డైఎన్సెఫలాన్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అండ్ దెన్ స్లీప్, ఇఫ్ యూఆర్ ఫీలింగ్ డిజీ అండ్ దట్ ఈస్ కంట్రోల్ బై డైఎన్సెఫలాన్. హంగర్, ఆకలి అవుతుంది, థర్స్ట్, దప్పిక అవుతూ ఉంది, లేదంటే హోమియోస్టాసిస్. హోమియోస్టాసిస్ అంటే ఏంటంటే మన బాడీలో ఎంత వాటర్ అయితే ఉండాలో అంత వాటర్ ఉంటుంది, ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. ఎంతైతే అయాన్స్ ఉండాలో, ఎన్నైతే యాన్స్ ఉండో అన్నే యాన్స్ ఉంటుంది. మన బాడీ ఎంతైతే టెంపరేచర్ ఉండో అంతే టెంపరేచర్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక ఆప్టిమమ్ రేంజ్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది మన బాడీలో, బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ హోమియోస్టాసిస్ అంటాం దాన్ని. సే ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ బాగా టెంపరేచర్ రైజ్ అయిపోయింది, బాగా ఆట ఆడినప్పుడు రైజ్ అయిపోయింది. సో ఏం కావాలి, మళ్ళీ మన బాడీ టెంపరేచర్ మళ్ళీ డౌన్కి తీసుకొని రావాలి. అంటే ఒక ఆప్టిమమ్ టెంపరేచర్, మన బాడీ టెంపరేచర్ ఆప్టిమమ్ టెంపరేచర్ ఉంటుంది, ఆ టెంపరేచర్కి డౌన్ కావాలి. ఏం చేస్తుంది మన బాడీ వెంటనే బ్లడ్ వెల్స్ని డైలేట్ చేస్తుంది, స్వెట్ వచ్చేస్తుంది బయటికి. వెంటనే బాగా ఆడాం, బాడీ టెంపరేచర్ రైజ్ అవుతుంది, ఏమవుతుంది, స్వెట్ బయటకు వచ్చేస్తుంది, చెమట బయటకు వచ్చేస్తుంది, గాలి తగలగానే చల్లగా అయిపోతుంది, గాలి తగలగానే చల్లగా అయిపోతుంది. సో ఆటోమేటిక్గా బాడీ టెంపరేచర్ ఏమవుతుంది, మళ్ళీ నార్మల్కి వచ్చేస్తూ ఉంటుంది. సో ఇలా థర్మో హోమియోస్టాసిస్ అంటాం దాన్ని. టెంపరేచర్ రెగ్యులేట్ అయిపోతుంది అంటే ఒక బ్యాలెన్స్డ్, ఒక ఆప్టిమల్ స్టేట్లోకి బాడీని తీసుకురావడానికి. ఇన్ కేస్ ఆఫ్ థర్మో, ఇన్ కేస్ ఆఫ్ వాటర్, ఇన్ కేస్ ఆఫ్ అయానిక్ బ్యాలెన్స్, దిస్ పర్టిక్యులర్ వర్డ్ ఈజ్ నోన్ యాజ్ హోమియోస్టాసిస్ అంటాం. సో ఇలా హోమియోస్టాసిస్ అంతా కూడా ఏం చేస్తుంది, ఏది కంట్రోల్ చేస్తుందని చూసినట్లయితే డైఎన్సెఫలాన్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద 3 parts ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫోర్ బ్రెయిన్. అండ్ విల్ సీ ద మిడ్ బ్రెయిన్. సో మిడ్ బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది అని చూసినట్లయితే, సో మనకి ఇంకా చూడండి ఇక్కడ డైఎన్సెఫలాన్లో ఇంకా ఉంటుంది. మనకేంటంటే డైఎన్సెఫలాన్ క్రింద భాగంలో ఉండేదాన్ని ఏమంటే థాలమస్, హైపోథాలమస్ అని అంట. హైపోథాలమస్ ఏం చేస్తుందంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏదైతే పిట్యూటరీ గ్లాండ్ అక్కడ ఉంటుందో దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో దీంట్లో డైఎన్సెఫలాన్లో ఇంకా మనకి థాలమస్, హైపోథాలమస్. సో ఆల్ దీస్ టుగెదర్ కంట్రోల్ ఆల్ దీస్ యాక్షన్స్, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ మిడ్ బ్రెయిన్ చూద్దాం. సో మిడ్ బ్రెయిన్లో ఏమి ఉంటాయని చూసినట్లయితే ఆప్టికల్ లోబ్స్ ఉంటాయి.
మిడ్ బ్రెయిన్లో ఏముంటాయి, ఆప్టికల్ లూబ్స్ ఉంటాయి. సో ఆప్టికల్ లూబ్స్తో పాటుగా ఇంకా మనకి హియరింగ్ కంట్రోలింగ్ సెంటర్ ఉంటుంది. హియరింగ్ కంట్రోలింగ్ సెంటర్ మిడ్ బ్రెయిన్లో మనకి విజన్కి సంబంధించిన కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే మీ కళ్ళ నుండి ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్తుంది, బ్రెయిన్లోని మిడ్ బ్రెయిన్ పార్ట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. నేను చెప్పేది వినపడుతుంది. ఎలా వినపడుతుంది, ఆ ఇన్ఫర్మేషన్ మీ చెవులోకి వెళ్తుంది. చెవులో ఎక్కడికి వెళ్తుంది, మిడ్ బ్రెయిన్కి వెళ్తుంది. అంటే అక్కడ హియరింగ్ సెంటర్ ఉంది, యాజ్ వెల్ యాజ్ విజన్ సెంటర్ కూడా ఉంది. సో దీస్ టూ యాక్టివిటీస్ ఆర్ కంట్రోల్డ్ బై ద మిడ్ బ్రెయిన్. ఓకే, and then let us see the last one, that is the hind brain. Yeah, let us see the hind brain. hind brain లో చూసినట్లయితే మనకి టూ పార్ట్స్ ఉంటాయి. వన్ ఇస్ ద సెరిబెల్లం and second one is the medulla oblongata. సో హిండ్ బ్రెయిన్లో మనకి టూ పార్ట్స్ ఉన్నాయి. వన్ ఇస్ సెరిబెల్లం అండ్ సెకండ్ వన్ ఇస్ ద మెడుల్లా ఆబ్లాంగేటా. మనం ఇంతకుముందు చెప్పాను కదా, ఇక్కడ సెరిబ్రంలో టూ హెమిస్పియర్స్ ఉంటాయని చెప్పాను. ఇన్ ద సేమ్ వే సెరిబెల్లంలో కూడా మనకి ఏంటంటే చిన్నగా ఉంటాయి టూ లోబ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా సెరిబెల్లంలో సెరిబెల్లార్ హెమిస్పియర్స్ అంటారు వాటిని, సెరిబెల్లార్ హెమిస్పియర్స్ అంటాం. ఈ సెరిబెల్లార్ హెమిస్పియర్ ఏం చేస్తుందంటే పోస్చర్ని మెయింటైన్ చేస్తుంది, మన బాడీ పోస్చర్ని మెయింటైన్ చేస్తుంది. పోస్చర్ అంటే కూర్చునేటువంటి సిచ్యువేషన్, నిలబడేటువంటి విధానం, నిలబడే విధానం, కూర్చునే విధానం, స్లీపింగ్ పడుకునే విధానం, ఇలాంటి పోస్చర్స్ అన్నింటిని కూడా సెరిబెల్లం కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం బాడీ ఈక్విలిబ్రియంని కూడా ఈ సెరిబెల్లం కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఈక్విలిబ్రియం అంటే ఏంటి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇటు పడబోతుంటే ఆటోమేటిక్గా ఏంటి, మన లెగ్ రైజ్ అయితే ఉంటుంది, కాల్ రైజ్ అయితే ఉంటుంది. అంటే బాడీని బ్యాలెన్స్ చేయాలి. సో ఇక్కడ బాడీని బ్యాలెన్స్ చేయడాన్ని ఏమంటామంటే బాడీ ఈక్విలిబ్రియం అంటాం. సో దట్ ఈస్ కంట్రోల్డ్ బై ద సెరిబెల్లం. సో ఎవరైనా ఆల్కహాల్ తీసుకున్న డ్రింకర్స్ ఉంటారు. సో దిస్ ఈజ్ గోయింగ్ టు ఎఫెక్ట్ ద విచ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్, ఇన్ ద సెన్స్ the alcohol is going to show some effect on the cerebellum. So ultimately they lost the control over their body posture and over their equilibrium. So ultimately they fall down, కింద పడిపోతారు. సో బాగా తాగిన తర్వాత ఆల్కహాల్ ఎక్కడికి వెళ్తుంది, బ్రెయిన్కి వెళ్తుంది. బ్రెయిన్కి వెళ్ళి ఏం చేస్తుంది, సెరిబెల్లం పైన పనిచేస్తుంది. సెరిబెల్లం ఏం చేస్తుంది, బాడీ యొక్క పోస్చర్, బాడీ బ్యాలెన్స్ని కంట్రోల్ చేస్తుంది. ఆటోమేటిక్గా వాళ్ళు ఏంటంటే ది లాస్ దేర్ బాడీ బ్యాలెన్స్, ది స్వింగ్, ఇలా ఊకుంటూ కింద పడిపోతూ ఉంటారన్నమాట. సో దట్ ఈస్ ద మేజర్ ఫంక్షన్ ఆఫ్ ది సెరిబెల్లం అండ్ సెరిబెల్లం హెమిస్పియర్స్. అండ్ నెక్స్ట్ ఫైనల్ వన్ ఇస్ ద మెడుల్లా oblongata. సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ వైటల్ వన్ ఇన్ ద బ్రెయిన్. సో ఆల్ ద యాక్షన్స్ విచ్ ఆర్ కంట్రోల్డ్ బై ద మెడుల్లా oblongata ఆర్ ఇన్వాలంటరీ యాక్షన్స్. అంటే మన చేతుల్లో ఏమీ ఉండదు, మెడుల్లా oblongata ఏం చెప్తే చేస్తూ ఉంటుందన్నమాట. మన బాడీలో కొన్ని పార్ట్స్ లైక్ హార్ట్ బీట్ కావచ్చు, హార్ట్ బీట్ అండ్ దెన్ రెస్పిరేషన్ అండ్ ఇన్సులిన్ సెక్రిషన్, నెక్స్ట్ వాసోమోటార్ మూమెంట్. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మెడుల్లా oblongata కంట్రోల్ చేస్తుంది. మెడుల్లా oblongata ఏం చేస్తుందంటే మన ఆధీనంలో లేని కొన్ని పనులను అదే చేస్తూ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది మెడుల్లా oblongata అని చూసినట్లయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఈ ఏరియాలో ఉంటుంది. సో ఇదేం చేస్తుంది, మన హార్ట్ బీట్ని కంట్రోల్ చేస్తుంది. చూడండి, మన హార్ట్ మనం చెప్తే మాట వినదు, మెడుల్లా oblongata చెప్తేనే వింటుంది. సో అది పని చేయమంటే పని చేస్తుంది, ఆగిపోమంటే ఆగిపోతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద ఇన్వాలంటరీ యాక్షన్. సడన్గా హార్ట్ అంటే అయిపోతుందా, అయిపోదు. ఎందుకంటే ఇన్వాలంటరీ, దట్ యాక్షన్ ఈజ్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. సో సచ్ యాక్షన్స్ ఆర్ నోన్ యాజ్ ద ఇన్వాలంటరీ యాక్షన్స్. మరి ఏది కంట్రోల్ చేస్తుందంటే మెడుల్లా oblongata కంట్రోల్ చేస్తుంది. అండ్ దెన్ రెస్పిరేషన్ అండ్ దెన్ ఇన్సులిన్ సెక్రిషన్. సో మనం బాగా ఫుడ్ తిన్నప్పుడు ఇన్సులిన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఏది కంట్రోల్ చేస్తుందని చూసినట్లయితే మెడుల్లా oblongata. అండ్ దెన్ వాసోమోటార్ మూమెంట్. వాసోమోటార్ మూమెంట్ అంటే ఏంటి, సో లైక్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. బ్లడ్ వెజల్స్ కొన్ని సమయాల్లో ఏం చేస్తాయంటే డైలేట్ అవుతాయి ఇలా. సో కొన్ని సమయాల్లో ఏమైతే కన్స్ట్రిక్షన్ అవుతాయి, క్లోజ్ అవుతాయి, వెడల్పు అవుతాయి. అంటే దాని డయామీటర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో బాగా వేడిగా ఉన్నప్పుడు ఏమవుతుంది, డైలేట్ అవుతాయి బ్లడ్ వెజల్స్. ఏది కంట్రోల్ చేస్తుంది,
మనం కంట్రోల్ చేస్తామా? చేయము. మెడుల్లో ఆబ్లాంగేటా కంట్రోల్ చేస్తుంది. బాగా చలి ఉన్నప్పుడు ఆ యొక్క వెజల్స్ ఏంటి? క్లోజ్ అయిపోతాయి, కన్స్ట్రిక్ట్ అయిపోతుంటాయి. ఏది కంట్రోల్ చేస్తుంది? మెడుల్లో ఆబ్లాంగేటా. సచ్ యాక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ద ఇన్వాలంటరీ యాక్షన్స్ విచ్ ఆర్ నాట్ అండర్ అవర్ కంట్రోల్. Such actions are known as the involuntary actions. These involuntary and vital actions are controlled by the medulla oblongata. If the medulla oblongata is damaged, accidentally damaged, so immediately the person dies. ఎందుకు? హార్ట్ బీట్ అయిపోతుంది, రెస్పిరేషన్ అయిపోతుంది, వాసో డైలేషన్ అయిపోతూ ఉంటుంది, వాసో కన్స్ట్రిక్షన్ అయిపోతూ ఉంటుంది, ఇన్సులిన్ సెక్రెషన్, ఇవన్నీ కూడా అయిపోతే ఏంటి? అల్టిమేట్లీ లీడ్స్ టు ద డెత్ ఆఫ్ ది పర్సన్. సో చూడండి, ఒకసారి కొంతమంది చనిపోతే వాళ్ళ బాడీ పైన ఎలాంటి దెబ్బలు ఉండవు, ఒక్కోసారి వెనక ఇక్కడ దెబ్బ తగిలినప్పుడు ఇమ్మీడియట్గా చనిపోతూ ఉంటారు. ఎందుకంటే బికాస్ ది మెడుల్లా ఆబ్లాంగేటా ఈజ్ డ్యామేజ్డ్, యాజ్ అ రిజల్ట్ ది హార్ట్ బీట్ స్టాప్స్. సో అందుకనే చనిపోతూ ఉంటారు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బ్రెయిన్. గుర్తు